చిరంజీవి బాలకృష్ణ రజనీకాంత్ వెంకటేష్ ఇక వీళ్ళందరూ కథానాయకులు లెక్క మన చిత్ర పరిశ్రమను దశాబ్దాల కాలం నుంచి శాసిస్తూనే ఉన్నారు. కానీ ఇలా కుటుంబాలకెళ్ళి మాత్రం ఎవ్వరు ఇంతవరకు కథానాయకులు లెక్క ప్రయత్నించిందే లేదు. ఇక చిరంజీవి పెద్ద కూతురు సుష్మితనేమో నిర్మాత లెక్క చేస్తున్నది. ఇక కేవలం నిహారిక మటుకే ఇక కథానాయకి హీరోయిన్ లెక్క ప్రయత్నించిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇక అట్లా చూసుకుంటే రజనీకాంత్ ఇద్దరు కూతురు ఇట్లా దర్శకులు లెక్క నిర్మాతల లెక్క కొనసాగుతూనే ఉన్నారంట. ఇక మన బాలయ్య వారసురాళ్ళు ఇద్దరు ఇట్లా మంచి ఉన్నత విద్యావంతులు లెక్క సంస్థలను నడిపే స్థాయికి ఎదిగిర్రంట. ఇక చూసిర్రా. అయితే బాలయ్య బాబు ఇక ఇద్దరు వారసురాళ్ళు ఇట్లా మంచిగా ఉన్నతాధికారంగా అలా రంగాల రాణిస్తూనే ఉన్నారు. అయితే బాలయ్య బాబు పెద్ద వారసురాలు బ్రాహ్మిణికి కథానాయకు లెక్క ఇక ఓ ప్రముఖ దర్శకుడు మణిరత్నం చేసేటందుకు ప్రయత్నించిండు అనేది ఇప్పుడు బయటపడ్డదంట చాలా కాలం తర్వాత. గదిగిట్లా ఇక అన్స్టాపబుల్ కార్యక్రమంలా ఈ విషయాన్ని బాలయ్య బాబే స్వయంగా వెల్లడించిండంట. ఇక మణిరత్నం ఇక ఆయన సైన్మాల హీరోయిన్ లెక్క పెట్టుకోమని గప్పట్ల అడిగిండనే విషయం ఇప్పటికీ ప్రపంచానికి బయటపడ్డదంట. అయితే అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఇప్పటికే 4వ సీజన్ నడుస్తున్నది. ఇక ఈ సీజన్ లా ఒక ఎపిసోడ్ లా నిర్మాత నాగవంశీ, దర్శకుడు బాబీ అట్లనే సంగీత దర్శకుడు తమను అతిథుల లెక్క కనబడ్డారు. అయితే తమను అడిగిన ఒక ప్రశ్నకు బాలకృష్ణ ఈ విధంగా స్పందించిండంట. ఇక ఆమె కూతురు బ్రాహ్మణికి వచ్చిన ఏవైతే సినీ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి గురించి బయట పెట్టిండంట. ఇక ఇద్దరు కూతుర్లను చాలా శ్రద్ధగా చాలా ఆప్యాయంగా పెంచినా అని అన్నాడంట. అయితే ప్రముఖ ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నము పెద్ద కూతురు బ్రాహ్మణిని ఆయన సైన్మాల హీరోయిన్ లెక్క నటించమని అవకాశం ఇచ్చిండు అని అన్నాడంట. అయితే ఈ విషయం బ్రాహ్మణి దృష్టి దాకా తీసుకుపోతే ఆమెకు నటనకు మీద ఆసక్తి లేకపోవడంతో చివరకు ఆ అవకాశం తిరస్కరించింది అని అన్నాడంట. ఇక చిన్న కూతురు తేజస్విని చూసుకుంటే ఇప్పుడు ఆమె అద్దం ముందు కూర్చొని నటించేదని గది చూసిన తర్వాత నాకు ఈమె వృత్తిపరంగా కొనసాగించగలిగేది అన్న నమ్మకం నాకు కలిగిందని బాలయ్య అన్నాడంట. ఇక ప్రస్తుతం తేజస్విని చూసుకుంటే ఒక టాక్ షో కొరకు పని చేస్తున్నదని బాలయ్య చెప్పిండంట. ఇక ఇద్దరు కూతుర్లు ఇట్లా అలా రంగాల్లో రాణించడం మా కుటుంబానికి గర్వకారణం. ఇక మా కూతుర్లు అని చెప్పుకోనికే ఆ స్థాయిలకు వాళ్ళు చేరడం అంటే అంతకంటే ఏం కావాలి చెప్పురి అని ఆనందాన్ని వ్యక్తం చేసిండట. ఇంతకు బాలయ్య చెప్పినట్టుగానే చిన్న కూతురు తేజస్వినైనా తొందరలోనే పరిశ్రమల తెరంగేట్రం ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఊహించి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనాడు గంటుంటారు, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.